బైబిలు అనగానే మతం, బైబిలు సభలు అనగానే మత మార్పిడి సభలు, బైబిలు ప్రకటించడానికి, సువార్త ప్రకటించడానికి వెళుతుంటే మతం మార్చే వాళ్ళు వచ్చారు అని మాట్లాడుకుంటున్నారు. కానీ బైబిలు మతం మార్చేది కాదు, మనిషిని మార్చేది. బైబిలు మతం మార్చుకోమని చెప్పలేదు, మనస్సు మార్చుకోమని చెప్పింది. బైబిలు ఈ సృష్టిని కలిగించిన సృష్టికర్త ఎవరో, ఆ సృష్టికర్త పిల్లలుగా నిన్ను ఎలా బ్రతకమన్నాడో చెప్పడానికి దేవుడు బైబిల్ రాయించాడు తప్ప మతాన్ని పెట్టడానికి కాదు. బైబిల్ మతం కాదు. బైబిల్లో ఉన్న ఏ మాట మత స్థాపన కొరకు రాయబడిన మాటలు మాత్రం కాదు. సమాజం అండి ఇంతటి ఘోరంగా తయారవుతుంది అని దేవుడు క్రీస్తుకు పూర్వం సుమారుగా 700 సంవత్సరాల క్రితం, క్రీస్తుకు పూర్వం 700 సంవత్సరాల క్రితం భూమి మీద ఒక ప్రవక్త బ్రతికాడు, పెద్ద ప్రవక్త యెషయా. ఆయన నోట లేదా ఆయన రాతల్లో యెషయా గ్రంథాన్ని రాయించి ఆయనతో ఒక మాట రాయించాడు. నరసమాజమా, మానవుడా, నువ్వు జాగ్రత్త, నీ పిల్లలు జాగ్రత్త. ఎంతటి భయంకరమైన మూర్ఖులుగా, గర్వాంధులుగా, పాపిష్టి వారిగా సమాజం మారిపోతుందో ఆయన పలుకుతున్న మాట ఈ రాత్రి చూద్దాం. సమాజం అలాగుందో లేదో మీరు చూడండి. మరి అలా ఉండిపోయిన ఈ సమాజాన్ని బాగు చేయడానికి దేవుడేమైనా మార్గం చూపించాడా అని మనం ఆలోచిస్తారండి. మార్గం చూపించాడు. ఏమన్నా మీకు ఒకటే చెప్తున్నాను, క్రైస్తవుడు వాక్యం పట్టుకుని సమాజంలోకి ఎందుకు వస్తాడు అంటే సమాజం పట్ల బాధ్యత. త్రాగుబోతులుగా, తిరుగుబోతులుగా, వ్యభిచారులుగా, దొంగలుగా, నరహంతకులుగా మారిపోయిన ఈ సమాజాన్ని మార్చాలి, మంచివారిగా తీర్చిదిద్దాలి. వాళ్ళ కుటుంబాలలో జరుగుతున్న ఈ భయంకరమైన రోదన, కొడుకు పాడైపోతే తల్లి ఎంతగా ఏడుస్తుందో, పాడైపోయిన తల్లిని మీరు కొడుకు పాడైపోయిన తల్లిని అడిగితే చెప్తుంది. భర్త సరిగా లేనప్పుడు కుటుంబం ఎంత రోదన, కుటుంబం ఎంత వేదన చెందుతుందో, భర్త సరిగా వ్యసనాలకు పాలైపోయి కుటుంబాన్ని పట్టించుకున్నప్పుడు ఆ భార్యని కదిపితే మీకు అర్థమవుతుంది. సమాజం బాగోలేదండి. నానాటికి విలువల విషయంలో, మంచి విషయంలో దిగజారిపోతుంది. నానాటికి దిగజారిపోతుంది. ఎటు వెళ్ళిపోతుందో తెలియని సమాజం. సమాజం పాడైపోతే నాకెందుకండి అని మనం అనుకున్నాం అనుకోండి, మన పిల్లలు కూడా ఎక్కడ పెరుగుతారు చెప్పండి? మన పిల్లలు ఎవరితో పాటు తిరుగుతున్నారు చెప్పండి? సమాజంలోనే మీ పిల్లలు ఉంటారు, ఈ సమాజంలోనే మీ పిల్లలు తిరుగుతారు. పాడైపోయిన సమాజంలో తిరుగుతున్న మన పిల్లలు దేవుడి గురించి కానీ, దేవుడి గురించిన భయం గురించి కానీ, లేదంటే ఈ సమాజం వల్ల పాడైపోయింది అని ఆయన పడిన బాధ గురించి కానీ మన పిల్లలకు తెలియకపోతే వాళ్ళు కూడా పాడైపోయే అవకాశం ఉంది. యెషయా గ్రంథం 59వ అధ్యాయం 7వ వచనం బైబిల్ చూద్దాం. ఎంత బాధపడుతున్నాడు దేవుడు ఈ సమాజం పట్ల. యెషయా గారితో ఈ మాట రాయించాడు. యెషయా గ్రంథం 59వ అధ్యాయం 7వ వచనం. వారి కాళ్ళు పాపము చేయ పరిగెత్తుచున్నవి అన్నాడు. చూడండి, మనిషి కాళ్ళు ఎక్కడికి పరిగెడుతున్నాయట? పాపం చేయడానికి పరిగెడతాయట. మనిషి కాళ్ళట పాపం చేయడానికి పరిగెడతాయట. సినిమాకు పరిగెడతాయి, అంతే కదండి? సినిమాకు పరిగెడతారండి. పోనీ ఉచితంగా చూపిస్తాడా సినిమా వాడంటే? లేదు, టికెట్ ఉంటుంది 100, 150, 200 రూపాయలు డబ్బులు ఇచ్చి ఆ పాపం చూడడానికి పరిగెడతాడు. ఆ పాపం చూడడానికి లైన్లో ఉంటాడు. ఆ పాపం చూడడానికి అప్పుడప్పుడు కాళ్ళు విరగొట్టుకుంటాడు, చేతులు విరగొట్టుకుంటాడు. కొన్నిసార్లు అయితే తొక్కిసలాటలో మనుషులు చచ్చిపోతున్నారండి. చావలేదా? చచ్చిపోయారు. అంటే మనిషి పాపం చేయడానికి పాదాలతోనట నడుస్తాడంటున్నాడా, పరిగెడతాడంటున్నాడా? చూసారండి ఆ మాట? చూసారా? వారి కాళ్ళు పాపము చేయ పరిగెత్తుచున్నవి. పాపానికైతే పరిగెడతాయి.
విందులకు వినోదాలకు పరిగెడతాయి. ప్రార్థనకు కాళ్ళు పరిగెడతాయా? కనీసం నడక కూడా మానేసేయా? మీరు చెప్పండి, బాగా ఆలోచించండి. ప్రార్థనకి పరుగు పరుగున లేట్ అయిపోతుంది, 10 గంటలకు ఆరాధన అన్నారు, నేను లేట్ అయిపోయినాను, పరిగెట్టుకుని వస్తారండి? ప్రార్థనకి కాళ్ళు పరిగెడతాయా? దేవుడి వాక్యానికి కాళ్ళు పరిగెడతాయా? సువార్తకి ఏమైనా కాళ్ళు తిరుగుతున్నాయి? తిరగవండి. కాళ్ళన్నిటికీ కూడా మనిషి పాపం నేర్పించాడు. ఎక్కడ పాపం ఉంటే అక్కడికి పరిగెట్టు. ఎంత బాగా రాస్తున్నాడు అంటే, వారి కాళ్ళు పాపము చేయ పరిగెత్తుచున్నవి, నిరపరాధులను చంపుటకు అవి త్వరపడును. చంపేయడానికి కూడా వెనకట్టం లేదట. చంపేస్తారా? చంపేస్తారు. ప్రొజెక్టర్ ఆన్ చేయండి. ఏమండి, మీరు చంపటం అనేసరికి ఎక్కడో జరుగుతుందండి అని అనుకుంటున్నారేమో. కాదు, మన మధ్యలో, మన తెలుగు రాష్ట్రాలలో, మన జిల్లాల్లోనండి ఎక్కడో మనం వినేవాళ్ళం. దేశాల్లో, ఇతర దేశాల్లో పిల్లలు తల్లిదండ్రులను చంపుతున్నారట అని ఎక్కడో ఇతర దేశాల్లో జరిగేవి వినేవాళ్ళు ఉండే. కానీ ప్రస్తుతం అండి ఈ సోషల్ మీడియా, ఫేస్బుక్, యూట్యూబ్, తర్వాత ఇన్స్టాగ్రాము, ఇలాంటి సోషల్ మీడియా పెరిగిపోయిన తర్వాత అండి ఆ సోషల్ మీడియాను అంతా కూడానండి ఏం చొప్పించారంటే హింస, బూతులు, అశ్లీలం, ఏమంటే ప్రేమలు, చంపండి, చచ్చిపోండి, ఏమంటే భార్య భర్తల మధ్యలో రహస్యంగా జరగవలసినవన్నీ కూడా వీడియోలు తీసి పెట్టడం వల్లండి ఈ యువత, ఈ పిల్లలు చూసి అది ఆ జీవితమే నిజమనుకుని, ఆ వీడియోలు నిజమనుకుని మా జీవితం కూడా ఇలా మార్చుకోవాలి అని ఒక రకమైన ట్రాన్స్లోకి వెళ్ళిపోయండి. దానికి ఎవరైనా అడ్డొస్తుంటే వాళ్ళని చంపటానికి, వాళ్ళని ఏదైనా చేయడానికి కూడా వెనకట్టం లేదండి. బిడ్డకండి ఏదైనా గాయం తగిలితే తల్లి తలడిల్లిపోద్దండి. నా బిడ్డ అంటది. బిడ్డకి ఏదైనా గాయం జరిగితే అంత ప్రేమను చూపించిన తల్లిని, తండ్రిని ప్రస్తుతం సమాజంలో ఉన్న వాళ్ళు ఏం చేస్తున్నారో తెలుసా? ఫస్ట్ న్యూస్ అయ్యి మీరు ఇది జాగ్రత్తగా వినండి, ఈ మాటలు జాగ్రత్తగా వినండి. ఎంత భయాన్ని కలిగించాయంటే నాకు, ఏంటి పిల్లల్లో ఇంతటి భయంకరమైన క్రూరత్వం ఎలాగొస్తుంది, ఎక్కడి నుండి వస్తుంది? న్యూస్ వేస్తున్నారు చూడండి, ఇది వార్త న్యూస్లో వచ్చింది. ప్లే చేద్దాం త్వరగా. సౌండ్ ఇవ్వండి. వేసింది ఓ కూతురు. ప్రేమ విషయంలో తల్లి మందలించింది అంతే. జాగ్రత్తగా వినండి. నన్నే అంటావా అంటూ ప్రియుడితో కలిసి చంపేసింది. ప్రియుడితో కలిసి ఇంతటి దుర్మార్గానికి, ఇటువంటి ఘాతుకానికి పాల్పడింది ఓ మహిళ, ఓ అమ్మాయి. ప్రియుడితో కలిసి తల్లి అంజలిపై ఘాతుకానికి పాల్పడింది సదరు బాలిక. ఆ విజువల్ మీరు చూస్తున్నారు, పోలీస్ స్టేషన్ లో ఉంది. అమ్మాయి మైనర్ కాబట్టి ఆమె ముఖాన్ని మేము చూపించట్లేదు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం వీళ్ళ ఘటన ఒక్కసారిగా అందరినీ షాక్ గురి చేస్తుంది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ఈ ఘటన ఒక్కసారిగా అందరినీ షాక్ కి గురి చేసింది. ఒకటా రెండా ఇది మనసులో పెట్టుకోండి. తల్లి ప్రేమకు అడ్డు చెప్పింది అని తల్లిని ప్రియుడితో కలిసి చంపేసింది. పోనీ పిల్ల ఏమన్నా పెద్దదా అంటే మైనర్, అంటే 18 సంవత్సరాలు కూడా ఇంకా నిండలేదండి. 10th క్లాస్ చదువుతుంది. 16 సంవత్సరాలు. 16 సంవత్సరాల అమ్మాయి ప్రేమ ఏంటి? 10th క్లాస్ చదువుతున్న అమ్మాయికి ప్రేమ ఏంటి? ప్రేమ పేరుతో చంపేటివేంటి? ఉంచండి నాన్న. ఇంకో న్యూస్ వేసేయండి, రెండో న్యూస్ వేయండి.
చూడండి, బ్రతికి ఉండగానే నిప్పు ఒక పెట్టేశారట. దుస్థితి తలెత్తుతుందంటే ఎట్లాంటి సమాజంలో మనం ఉన్నామన్నటువంటి ఒక ఆందోళన మిగిలినటువంటి మాతృమూర్తుల్లో కనిపిస్తుంది. ఇప్పటి వరకు తిండి పెట్టకున్నా సరే తన తిండి తాను బతకడం కోసం కూడా తను ఈ డబ్బులు ఇంట్రెస్ట్ ఇచ్చుకొని బతుకుతున్నటువంటి తను ఉన్న డబ్బులు కూడా కావాలని చెప్పి బలవంతంగా తన తల్లిపై కూడా ఆక్రోశం వెళ్ళగక్కాడు. ఇదివరకు కూడా పలుమార్లు తన తల్లి వినోదపై కూడా దాడి చేసినట్టుగా తెలుస్తుంది. ఒకసారి కాలు విరగొట్టాడు, మరోసారి చేయి విరగొట్టాడని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తుల ద్వారా సమాచారం తెలిసింది. ఈ విషయం తెలిసిన తర్వాత ఇప్పుడు ప్రస్తుతానికైతే ఆ వినోద డెడ్ బాడీ ఎంజిఎం నుంచి ఈ గ్రామానికి తరలి తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తులందరూ ఇక్కడికి చేరుకొని ఇంతటి దుస్థితి ఏ కన్న తల్లికి రాకూడదు, ఇట్లాంటి కొడుకు ఎవరికి పుట్టకూడదు అన్నటువంటి ఒక ఆందోళన మాత్రం ఉన్నారు. ఇట్లాంటి ఊరున్నటువంటి సమాజంలో కూడా బతికే పరిస్థితులు లేవు కాబట్టి ఒకరిని చూసి మరొకరు ప్రభావితం అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ గ్రామస్తుల రియాక్షన్ ఎట్లుంది, అసలు గ్రామస్తులు ఏమనుకుంటున్నారు, ఇంత దారుణ మారణ ఘటనకు పాల్పడినటువంటి ఆ కన్య కొడుకు పరిస్థితి ఎట్లా ఉంది ఒకసారి. ఈ రెండు వార్తల్లోనూనండి, ఈ రెండు మీకు ఎందుకు చూపించానంటే, రెండు వార్తల్లో, రెండు న్యూస్ల్లో కూడా జరిగింది ఏంటంటే, పిల్లలు తల్లిదండ్రులను చంపేస్తున్నారు. ప్రేమకు అడ్డొచ్చాడు అని ప్రియుడితో కలిసి తల మీదండి సుత్తితో కొట్టి మెడకు చున్నీ బిగించి చంపించేసింది. జీడిమెట్లలో జరిగింది హైదరాబాద్లో ఒక వార్త. మీరు రెండో వార్త వరంగల్ అండి. అది ఆస్తి కోసం అండి. ఆ ఆస్తి అనేసరికి ఏదో 100 కోట్ల ఆస్తి అనుకుంటున్నారేమో. ఆవిడ చాలా పేదావిడ పాపం. ఏదో చిన్న పొలం ఉంది, చిన్న ఇల్లు స్థలం ఉంది. దానికోసం గొడవ పెట్టండి కొడుకు ఎలా చంపాడు అంటే, తల్లిని ఒకసారి కాలు విరగొట్టాడట. వృద్ధాప్యానికి వచ్చిన తల్లి కాలు విరగొట్టాడు అంటే లోపల ఎంత కఠినంతో నిండిపోయింది మనసు. కన్నది కదండి, పెంచింది కదండి. అంటే కన్న ప్రేమ కంటే, కన్న పేగు బంధం కంటే, ఆవిడ చూపించిన ఆప్యాయత కంటే వీడికి ఆస్తి ఎక్కువైంది. దానికోసం కాలు ఎరగొట్టాడట, చాలాసార్లు కొట్టాడట. ఇక వాడికి కసి తీరలేదు, పగ తీరలేదండి. వృద్ధాప్యంలో ఉన్న ఆవిడ మీద, కదలలేని పరిస్థితిలో ఉన్న ఆవిడ మీద కంటే పెట్రోల్ పట్టుకొచ్చి పెట్రోల్ అంతా ఆవిడ మీద పోసేసి నిప్పడ్డించేసాడు. 50% కాలిపోయిందండి. 50% బాడీ అంతా కాలిపోయి కేకలు వేస్తుంటే చుట్టుపక్కల వాళ్ళు హాస్పిటల్కి తీసుకెళ్తేనండి హాస్పిటల్లో చచ్చిపోయిందండి. మీరు ఇలాంటి వార్తలు చూస్తున్నప్పుడు మనసులో మీకు ఎలా కనిపించాలి అంటే, ఏంటి ఇంత క్రూరంగా తయారైంది సొసైటీ, ఎందుకు మనుషులు ఎలా తయారవుతున్నారు అంటే, దేవుడు చెప్పాడు ఒక మాట. ఏం చెప్పాడు తెలుసా? నాయనా, మీ పిల్లలు జాగ్రత్త, మీరు జాగ్రత్త. రాబోయే రోజులు భయంకరమైన రోజులు. వాళ్ళ జీవితాలు భయంకరంగా మారిపోతున్నాయి. వాళ్ళ హృదయాల నిండా ప్రేమ, జాలి, దయ లేని భయంకరమైన రోజులు రాబోతున్నాయి. పిల్లల్ని భద్రం పెట్టుకోండి అని చెప్పాడు. 7వ వచనం మళ్ళా చదువుతాను. యెషయా గ్రంథం 59వ అధ్యాయం 7వ వచనం. వాళ్ళ కాళ్ళు పాపమును చెయ్యి పరిగెత్తుచున్నవి, నిరపరాధులను చంపుటకు అవి. ఇప్పుడు తల్లి అపరాధండి, చంపేసిందండి. నిరపరాధులు వాళ్ళు కనిపెంచటం తప్ప, ప్రేమమ్మ నీకు 10వ తరగతిలో ప్రేమ ఏంటమ్మా అంటం తప్పండి. తల్లి 10వ తరగతి కదా, నీకు ప్రేమ ఏంటన్నది అంతే. కోపం వచ్చి చంపించేసిందట. నిరపరాధులను మనుషులు ఏం చేస్తున్నారు? చంపేస్తారు. ఇంకా చూడండి, నిరపరాధులను చంపుటకు అవి త్వరపడును, వారి తలంపులు పాపహేతుకమైన తలంపులు. ఇది అండర్లైన్ చేసుకోండి. టోటల్ కంటే వాళ్ళ ఆలోచనల నిండా కూడా ఏమి నింపుకున్నారట? పాపం, పాపం, పాపహేతుకమైన తలంపులు. వాడి దృష్టి అంతా, వాడి ఆలోచనలంతా, వాడి శరీరం అంతా పాపంతో నిండిపోయింది, హింసతో నిండిపోయింది. ఏమంటే మీరు చూడండి, సినిమాలలో చూస్తే నరకటం, చంపటం, కొట్టడం, ఇదే హీరోయిజం. సీరియల్ చూస్తే అదే. ఇప్పుడు సెల్ ఫోన్లో గేమ్స్ ఆడతారు పిల్లలు. ఏం గేమ్స్ ఉంటాయి చెప్పండి? అన్ని కాల్చటం, ఫ్రీ ఫైర్ అట. అంతకుముందు ఒక గేమ్ వచ్చేది, పబ్జి గేమ్. పబ్జి గేమ్ అయినా ఫ్రీ ఫైర్ అన్నా ఒకటే. వీడి చేతిలో గన్న పెట్టి అవతల ఏం చేస్తూ ఉంటాడు? కాల్చటం. అవతల ఆడు చచ్చిపోతుంటే రక్తం అలా చిమ్మటం, రక్తం చిందించడం, చంపడం, రక్తం చిందించడం, చంపరా, కొట్రా కొట్రా కొట్రా. అంటే పిల్లల్లో మానసికంగా ఏమి నింపుతున్నారు చెప్పండి? సైతాన్ ఏమి నింపుతుంది? హింస,
చంపు, తల్లినైనా చంపు, తండ్రినైనా చంపు, అన్ననైనా చంపు, తమ్ముడినైనా చంపు, చెల్లినైనా చంపు. అక్రమ సంబంధానికి అడ్డొస్తే పిల్లలనైనా సరే నువ్వేం చేయి, చంపే. పాపహేతుకమైన తలంపులట. ఎంత బాగా రాస్తున్నాడు చూడండి మహాతండ్రి. వారి తలంపులు పాపహేతుకమైన తలంపులు, పాడును నాశనమును వారి త్రోవలలో ఉన్నవి, శాంతవర్తనమును వారు ఎరగరు. అండర్లైన్ చేయండి. అసలు వాళ్ళ జీవితాల్లో ఏమి లేదట, శాంతి. శాంతవర్తనము అంటే అర్థం ఏంటో తెలుసండి, శాంతిగా ప్రవర్తించటం, ప్రశాంతంగా మాట్లాడటం, ప్రశాంతంగా ఆలోచించటం, ప్రశాంతంగా శాంతి, మెదడు నిండా శాంతి, సమాధానం, నెమ్మది నింపుకొని ఉండటం. ఏమంటే మిమ్మల్ని ఇక్కడ కూర్చున్న వాళ్ళందరినీ అడుగుతున్నాను, మీరు ఈరోజు పెరుగుతున్న పిల్లల్లో ఎవరిలోనైనా శాంతి మీకు కనబడుతుందా? మీరు చెప్పండి, కనబడుతుందా? చిన్న పిల్లోడు తాచుపోని లేచినట్లు లేస్తున్నాడు తల్లిదండ్రుల మీదకి, లేవట్లేదా? మీరు చెప్పండి, లేస్తున్నాడా లేదా? వాడు చదువుతున్నది 5వ తరగతి, వాడు చదువుతున్నది 4వ తరగతి, వాడు చదువుతున్నది 1వ తరగతి. హే నీకేం తెలియదు మమ్మీ అంటాడు, నీకేం తెలియదు డాడీ అంటాడు. ఏమన్నా మనుషులు చిన్నప్పటి నుంచి పసిగుడ్డులా ఉన్నప్పటి నుంచి తిరగబడుతున్నారేంటి? పసిగుడ్డులా ఉన్నప్పటి నుంచి కోపంతో నిండిపోయాడేంటి? పసిగుడ్డులో ఉన్నప్పటి నుంచే భయంకరంగా వాడి నిండా కోపము, క్రోధము, ఏమంటే తిరగబడిపోవటము, ఇలాంటి స్వభావాలు వీడికి ఎక్కడ నుండి వస్తున్నాయి? మీరు చెప్పాలి, ఎక్కడి నుండి వస్తున్నాయి చెప్పండి. మీరు ఎక్కడి నుండి వస్తున్నాయి? సొసైటీ చూస్తున్నాడు, సమాజంలో సినిమాల్లో పిల్లలు ఏం చేస్తున్నారు చూస్తున్నాడు, ఇంటి ముందున్న పిల్లోడు ఏం చేస్తున్నాడు చూస్తున్నాడు, ఇంటి వెనకున్న పిల్లోడు ఏం చేస్తున్నాడు చూస్తున్నాడు, వార్తల్లో ఉన్న పిల్లోడు ఏం చేస్తున్నాడు చూస్తున్నాడు. వీడి బుర్రల నిండా ఇవి నింపుకుంటున్నాడండి. తల్లి మర్యాద లేదు, తండ్రి గౌరవం లేదు, భయము, భక్తి అన్నీ పోయండి. ఏమంటే ఈరోజు కోపిస్టోళ్ళుగా పిల్లలు తయారవుతున్నారు. కోపం, వాడి నిండా కోపం. అది చెయ్యొద్దురా అంటే నువ్వు ఇలా చూస్తాడు, కళ్ళు ఎర్రగా చేసుకొని చూస్తాడు. ఏమిటి మీరు మీ పిల్లలు అలా చూడట్లేదా? మీ అంక మీరు చెప్పండి. ఇప్పుడు ఒక 30 సంవత్సరాలు, 40 సంవత్సరాలు, 50 సంవత్సరాలు ఉన్న వాళ్ళని అడుగుతున్నాను నేను, మీరు చిన్నప్పుడు మీ అమ్మ మిమ్మల్ని తిట్టినప్పుడు మీరు అలాగే చూసారా? చూడలేదండి. మనం ఇప్పటికీ మా అమ్మ పేరు చెప్తే నాకు ఇప్పటికీ భయం కదండి. మన అమ్మ నాన్నలు అంటే మనకి తలదించాం కదండి. మరి ఎందుకండి వీళ్ళు పిల్లలు ఎలా తయారయ్యారు? వాళ్ళకట అమ్మకట అసలు శాంతవర్తనమును వారు ఎరగరు. శాంతిగా ఉండటం, ప్రేమగా ఉండటం, నెమ్మదిగా ఉండటం వాళ్ళకి తెలియదట. ఎందుకంటే సమాజం అంతా క్రుయాలిటీ నేర్పిస్తుంది. తల్లిదండ్రులకు లోబడి ఉండాలి, తల్లిదండ్రులను సన్మానించాలి, బైబిల్ మనకు నేర్పుతుంది. కానీ సొసైటీలో ఉన్నది ఏంటో తెలుసండి, బైబిల్లో దేవుడు ఏదైతే చెప్తాడో దానికి క్వైట్ ఆపోజిట్గా లోకం చెప్తా ఉంటుంది. అందుకే వీడు ఎలా తయారవుతున్నాడు. ఒక ఉదాహరణ చెప్తాను మీకు. యేసుప్రభు మనకి చెప్పింది ఏంటంటే, తన్ను తాను తగ్గించుకున్నవాడు, చెప్పండి తర్వాత డైలాగ్, హెచ్చించబడతాడు. లోకంలో డైలాగ్ ఏంటో తెలుసా? చింపురు చిరుట్టేసుకుని మాసిపోయిన గడ్డం ఇక్కడ వరకు పెట్టుకుని ఆ గడ్డం కింద చెయ్యట్టు ఒక డైలాగ్ వేసాడు ఒకడు. ఏంటి డైలాగ్ చెప్పండి, మీకు తెలుసు చెప్పండి. తగ్గేదే లేదు. దేవుడు ఏం చెప్తున్నాడు బైబిల్లో? తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడు. వీడేమంటాడు సినిమా? తగ్గకురా. అమ్మ మీద తగ్గకురా, నాన్న మీద తగ్గకురా. నీకు ఏదైనా వాళ్ళు అడ్డు చెప్పారంటే తగ్గకరా, కొట్రా, తిట్రా, అలగరా. ఎక్కువగా అడ్డు వస్తున్నారు అనుకోండి, వార్తలు చూపించాను కదా, ఏం చేయాలని? చంపేరా. తగ్గకరా, ఏసేయ్. తగ్గక అమ్మ లేదు, నాన్న లేడు, ఎవడో లేడు, చంపేస్తారా? ఏమండి మీరు బైబిలుకు సమాజం ఎంత భిన్నంగా ఉందో మీరు అర్థం చేసుకోండి. తగ్గేదే లేదట. నేను ఇప్పుడు దేవుడి పక్షాన్ని దేవుడి డైలాగ్ చెప్తాను. నిన్ను వదిలేదే లేదంటాడు దేవుడు. అంటే నా డైలాగ్ దేవుడి పక్షాన్న. ఒరే నీ తగ్గేదే లేదన్నావు కదా, అసలు నిన్ను వదిలేదే లేదురా. నరకం అంటే ఏంటో చూపిస్తాను నీకు, మంట ఎలాగా ఉంటుందో చూపిస్తాను నీకు. సమాజాన్ని నాశనం చేసావు కదా, ఒకడు కాదు, ఇద్దరు కాదండి, బుడ్డోడి దగ్గర నుంచి అండి, ఏమంటే కాలేజీకి వెళ్తాను వాడి దగ్గర నుంచి అందరి నుంచి చెయ్యేలాగా ఇట్టారు ఆడు అన్న తర్వాత. సమాజాన్ని నాశనం చేశారు కదా మీరు.
సమాజాన్ని పాడు చేశారు కదా మీరు. ఏమండి ఒకప్పుడు అండి పాత బ్లాక్ అండ్ వైట్ సినిమాలకు వెళ్ళేసరికి సినిమా పేర్లు ఏముండి అంటే అన్నదమ్ముల అనుబంధం, తెలుసు కదండి మీకు, అన్నదమ్ముల అనుబంధం. ఏమండి ఎంత బాగుండేవండి, మంచి ఫ్యామిలీ మూవీస్ అండి, ప్రేమలను పెంచేవి, ఒక గొడవలు ఆడుకోకూడదు అని చెప్పి సినిమాలు ఒకప్పుడు. ఇప్పుడా పోకిరి, ఈడియట్ అంటే వీళ్ళందరూ ఎదవలని ముందు పేరుతోనే చెప్తారు వీళ్ళు. ఒరే మీరు సినిమా చూడకముందు మేము ఏం చెప్తారంటే ఈ సినిమాలో ఉన్న హీరో పెద్ద వెధవ, ఈడియట్, పోకిరి. చూసారండి ఎలాగున్నాయో. అంటే పాడు చేసేది చెడు అనేది, జాగ్రత్తగా వినండి, మీరు బాగా దీన్ని అనాలిసిస్ చేయాలి, బాగా వినాలి. చెడు అనేది, పాపం అనేది నెమ్మదిగా వాళ్ళ మనసుల్లో కండి ఫ్యాషన్గా ఎక్కిచ్చారు. చెడును ఫ్యాషన్ చేశారు, చెడును ట్రెండ్ చేశారు, చెడును ఇలాగే ఉంటేనేరా నువ్వు గొప్పడు అన్నట్టుగా నేర్పించారు చెడును. మీకు అర్థమవుతుందా? ఒకప్పుడు సిగరెట్ తాగని వాడు మంచోడు, ఇప్పుడు ఎవడైనా బుద్ధిమంతుడిగా ఉండి యవనస్తుడు సిగరెట్ తాగట్లేదు అనుకోండి, ఆడు చుట్టూ ఉన్న కోతిగ్యాంగ్ అంటది, ఒరే నువ్వు సిగరెట్ కూడా తాగట్లేదురా, చిచ్చి ఎంత చెడ్డోడు పెట్టరు అంటే. సిగరెట్ తాగనోడు ఎవరైతే ఇప్పుడు చెడ్డోడు. మందు తాగవా, తాగనరా, నాకు అలవట్లేదు, మేము గుడికి వెళ్తాం రా, ఒరే కనీసం బీర్ తాగరా అంటే. అంటే మందు తాగకపోతే వాడు వెధవా అన్నట్టు క్రియేట్ చేశారు. పాటలు కూడా అలా రాశారు తెలుసా మీకు, సినిమాల్లో పాట ఉందోటిది, తాగనవాడు సిగరెట్ తాగనవాడు వెధవా, మందు తాగన అంటే. చెడును బాగా వినండి, చెడును ఫ్యాషన్, చెడును స్టైల్. ఒకప్పుడు డబ్బు లేనోళ్ళు కట్టుకోవడానికి బట్టలు లేనోళ్ళు చిరిగిపోయిన బట్టలు వేసుకునేవారు. ఇప్పుడు అదే చిరిగిపోయిన బట్టలు వేసుకుని దానికి ఏమని పేరు పెట్టారు? ఫ్యాషన్, స్టైల్ అంటాడు అంతే. ఒళ్ళంతా కనబడుతూ ఉంటుంది, మోకాలు గడి చిరిగిపోయిన ప్యాంట్లు, రోడ్డు ఊడ్చుకున్నట్టు ఆ ప్యాంట్ అంతా రోడ్డు మీద ఊడ్చుకుని పోతా ఉంటాడు, అలాగే కిందకి జారిపోయి. ఇది పై కట్టుకోడు, లాగే మొత్తం అంతా వెనకాలంతా కనబడాడు, కింద కడతాడు ప్యాంటు. చూడండి ఏంటండి ఈ దరిద్రం ఏంటి, అసలు ఈ సొసైటీ ఏంటి ఇలా తయారైంది అంటే. దేవుడు అంటున్నాడు వాళ్ళకి అసలు శాంతి అనేది కానీ, మర్యాద అనేది కానీ, క్రమం అనేది కానీ వాళ్ళు ఎరగరు. వాళ్ళు ఎరగకుండా ఉండేది అప్పట్లో బ్లాక్ అండ్ వైట్ టీవీలో, దూరదర్శన్. సాయంత్రం ఒక వార్తలు అయిపోయినా ఒక ప్రోగ్రాం వేసేవాడు. ఏం ప్రోగ్రాం వేసేవాడు? గేదెల పెంపకం, గుర్తుందా? గొర్రెల పెంపకం, గుర్తుందా మీకు? చూపించేవాడు, రైతులకి ఉపయోగపడతాయి ఈ ప్రోగ్రామ్స్. గొర్రెలను ఎలా పెంచుకోవాలి, ఆవులను ఎలా పెంచుకోవాలి, గేదెలను ఎలా పెంచుకోవాలి, కోళ్ళని ఎలా పెంచుకోవాలి. ఆ పెంచుకోవటం అనే ప్రోగ్రాం టీవీలో రాగానే చాలా మంది రైతులు చూసేవారు. అంటే వ్యవసాయం అనగానే ఒక మొక్కను పెంచటం, అది కూడా వ్యవసాయమే. ఒక ఆవును పెంచుకోవటం, ఒక గేదెలను పెంచుకోవటం, అదొక రకమైన వ్యాపారం మనుషులు చేయడానికి. ఇవన్నీ నువ్వేమంటావంటే వార్తలు అంటావు. బైబిల్ ఏం చెప్తుంది అంటే పిల్లల్ని ఎలా పెంచుకోవాలో చెప్తానంటే దానికి ఏమని ముద్ర వేశారు బైబిల్కి? మతం. అందుకే గొర్రెలను పెంచటం రాకుండా, గొర్రెలను పెంచటం నేర్చుకోకుండా గొర్రెలను పెంచే వ్యవసాయం స్టార్ట్ చేసాడు అనుకోండి, గొర్రెలు పెరుగుతాయా, మధ్యలో రోగాలు చస్తాయా? చస్తాయి. ఇప్పుడు పిల్లల్ని పెంచటం ఎలాగో చెప్పిన బైబిల్కు నువ్వు మతం అని ముద్రేసావనుకో, నీ పిల్లల్ని ఎలా పెంచుకోవాలో నీకు తెలీదు. తర్వాత వాడు నీ చున్నీయే నీ మెడకేసి నిన్నే చంపుతున్నాడు. ఇది బైబిల్లో పిల్లల్ని ఎలా పెంచుకోవాలో చెప్పాడు దేవుడు. అది నువ్వు నాకు వద్దన్నా నువ్వే. పిల్లల్ని పెంచటం దేవుడు బైబిల్లో చెప్పాడండి. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 6వ వచనం 7వ వచనం చదువుదాం బైబిల్లోనే. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 6వ వచనం 7వ వచనం. నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఈ మాటలు నీ తల్లిదండ్రులతో చెప్పాడు. ఫస్ట్ నీ హృదయములో ఫస్ట్ నా మాటలు ఉంచేయా అన్నాడు. అంటే హృదయంలో ఏముండాలి అంటే, హృదయాన్ని దేవుడు శరీరంలో పెట్టడానికి, ఆ పార్ట్ను మన శరీరంలో పెట్టడానికి గల కారణం ఏంటి? అందులో ఏం దాచుకోవడానికి? దేవుడు మాటలు దాచుకోవడానికి. జాగ్రత్తగా వినాలి, పాయింట్ నోట్ చేసుకోవాలి. మొట్టమొదట నా మాటలు నీ హృదయంలో ఉండాలి అన్నాడు. అంటే
మన శరీరంలో దేవుడు ఆత్మీయంగా ఆత్మలో పెట్టిన హృదయం అనే అవయవం ఏదైతే ఉందో అది దేవుడు దేనికి పెట్టాడు అంటే వాక్యం దాచుకోవడానికి. కానీ అందులో మనిషి ఏం దాచుకున్నాడు? హృదయం నిండా ఏం దాచుకున్నాడు? ద్వేషం, పగ, దురాలోచనలు, మత్సరము, కుళ్ళు. ఇయ్యే కదండి మత్తయి సువార్త 7వ అధ్యాయము 20-21 చెప్తాడు. హృదయములో నుండి బయలు వెళ్ళినవి ఏమిటో చెప్తాను, జాగ్రత్తగా వినండి అని లిస్ట్ ఇచ్చాడు యేసు ప్రభు. అందులో మత్సరం, వ్యభిచారం, ఏమండి జారత్వం అన్ని కూడా ఎక్కడి నుండి వస్తాయి అన్నాడు? హృదయంలో నుండి. జాగ్రత్తగా వినాలి. అంటే మనిషి చేసిన మొట్టమొదటి తప్పు ఏంటంటే హృదయంలో ఏది పెట్టుకోవాలో అవి పెట్టుకోలేదు. హృదయాన్ని దేవుడు డిజైన్ చేసింది అందులో వాక్యం పెట్టుకోవడానికి. కానీ నువ్వు చాలా పెట్టుకున్న తప్ప అది ఒకటి పెట్టుకోలేదు. ఏం పెట్టుకోలేదు? వాక్యం పెట్టుకోలేదు. నా హృదయం నిండా నువ్వే అని ఒకటి పాట కట్టాడు, చాలా మంది పాడుకున్నారు. అది అంటే హృదయంలో ఎవరు నింపుకున్నాడు? ఇప్పుడు అమ్మాయిని నింపుకున్నాడు, అబ్బాయిని నింపుకున్నారు, చదువు నింపుకున్నారు, ఉద్యోగాలు నింపుకున్నారు, లోక ఆశలు నింపుకున్నారు, పాపాలు నింపుకున్నారు. ఎవరి హృదయం నిండా కదపండి ఇవే ఉంటాయి, లోకమే ఉంటది. కానీ హృదయంలో ఏముండాలట? వాక్యం. మీకు ఇది అర్థం కాదు, ఒక ఉదాహరణ చెప్తాను. నా వైపు చూడండి అందరూ. ఫ్రిడ్జ్ ఉందా మీ ఇంట్లో? అందరి ఇంట్లో ఫ్రిడ్జ్ ఉందా? ఫ్రిడ్జ్ మీరు దేనికోసం కొనుక్కున్నారు చెప్పండి అమ్మా? ఆడపిల్లలు రోజు చెత్త ఊడ్చేసండి, అది ఎక్కడ వేయాలో తెలియట్లేదండి, ఆ చెత్త వేయడానికి ఫ్రిడ్జ్ కొనుక్కున్నాం. చేయొద్దండి ఎవరైనా. చెత్త కోసమా ఫ్రిడ్జ్? కూరగాయలు మిగిలిపోయిన కూరలో దాచుకోవడానికి. వస్తువులు పాడైపోకుండా దాచుకోవడానికి ఏం కొనుక్కున్నాం? ఫ్రిడ్జ్. బీరువా ఎందుకు కొనుక్కున్నారు? అబ్బే బట్టలు ఎక్కడైనా పెట్టచ్చండి, అసలే ఉన్నాయి. బంగారం, డబ్బు, వెండి, దస్తావేజులు, ఇంటి పొలాలకు సంబంధించిన ఏమన్నా పేపర్స్, ఇవన్నీ ఎక్కడ పెడతారు? బీరువా. అంటే బీరువా అనగానే విలువైన వస్తువులు దాచుకునే ఒక వస్తువు, అంతేనా? బీరువా అనగానే అర్థం అది. అంటే బీరువాలో ఏం పెట్టాలి? ఇప్పుడు విలువైనవే పెట్టాలి, అంతేనా? ఏమంటే కూరగాయలు తెచ్చేసి ఒక 2 కేజీలు పాడైపోతాయేమో, 1 కేజీ కూరగాయలు బీరువాలో పెట్టాడు అనుకోండి, ఎవడైనా మీరు ఏమంటారు చెప్పండి? మంచోడు అంటారా, అమాయకుడు అంటారు? బుర్ర పని చేయట్లేదు ఎట్రా, కూరగాయలు బీరువాలో పెట్టుకున్నాం అంటారా అనరా? అంటే ఏది ఎందులో పెట్టాలో తెలుసుకోవాలి, అంతేనా? ఇప్పుడు మరి హృదయంలో ఏం పెట్టమన్నాడు దేవుడు? ఏం పెట్టమన్నాడు చెప్పండి? నిజంగా ఏం పెట్టమన్నాడు? వాక్యం పెట్టండి అండి. నిజంగా చెప్పండి, ఇక్కడ కూర్చున్న వాళ్ళు మీరు ఏం పెట్టారు చెప్పండి? నా హృదయం ఓపెన్ చేస్తే మత్తయి సువార్త 7వ అధ్యాయం 7వ వచనం. చెప్పు. తెలీదు. మత్తయి సువార్త 1వ అధ్యాయం 1వ వచనం చెప్పు. తెలీదు. పోనీ ఆదికాండం అధ్యాయం 1వ అధ్యాయం 1వ వచనం మొదటే ఉంటది. ఓ మాట చెప్పు, పోనీ బంగారం లాంటి ఒక్క మాట చెప్పు. ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనం అనగానే ఇలా చూస్తారు చాలా మంది. అంటే అది కూడా లేదు లోపల. లేదా? లేదండి. ఆదియందు దేవుడు భూమి ఆకాశములను, ఎంత మంచి మాటతో బైబిల్ను దేవుడు ప్రారంభించాడండి. ఈ సృష్టిని నేనే చేశాను నాన్న. ఈ బైబిల్ చదువుతున్నప్పుడు నీకు ఏం అర్థం కావాలి అంటే, బైబిల్ అనగానే సృష్టికర్త రాయించిన గ్రంథం అని నీకు తెలియడానికి అసలు బైబిల్ని దేంతో ప్రారంభించాడు దేవుడు? ఆదియందు దేవుడు భూమి ఆకాశములను. వాక్యం ఉండాలి కదండి. మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త, అపోస్తలుల కార్యాలు, రామపత్రిక, గలతీ పత్రికలన్నీ చెప్పమంటే నేను చెప్పేస్తానండి. ఏ పత్రిక ఎవరికి రాశారు నాకు తెలుసండి. ఆదికాండం నుంచి చివరున్న మలాకి గ్రంథం వరకు, మత్తయి సువార్త నుంచి ప్రకటన గ్రంథం వరకు 66 పుస్తకాల పేర్లు నాకు తెలుసు. 66 పుస్తకాలు ఎవరు రాశారో నాకు తెలుసు. అందులో ఏముందో సారం నాకు తెలుసు. బైబిల్ నా హృదయంలో ఉంది. ఎవరున్నారండి? ఎవరు పెట్టుకున్నారండి బైబిల్ను? పెట్టుకోరండి. అంటే మొదట సృష్టికర్త మాటలు నీ హృదయంలో పెట్టుకో అంటే, మతం అన్న ముద్రేసుకో అందరూ. ఇక్కడికి వచ్చి కూడా దేవుడు మాటలను పట్టించుకొని చాలా మంది హృదయంలో ఏం పెట్టుకోలేదు అంటే వాక్యం పెట్టుకోలేదు. 6వ వచనం, నీ హృదయంలో దేవుడు మాటలు ఉండాలి. ఇప్పుడు 7వ వచనం చదవండి. 7వ వచనం, నీవు నీ కుమారులకు, అంటే మొదట నీ హృదయాన్ని వాక్యంతో నింపుకుని నెక్స్ట్ ఏం చెప్తున్నాడు? నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపచేసి. అండర్లైన్ చేసుకోండి, ఒకటొకటి చాలా పెద్ద సబ్జెక్ట్ చెప్పాడు యేసుప్రభు అక్కడ, దేవుడు అక్కడ.
నీవు నీ ఇంట కూర్చుండునప్పుడును, ఒకటి ఇంట్లో కూర్చున్నప్పుడు, నెక్స్ట్ త్రోవలో నడిచేటప్పుడు, పండుకునేటప్పుడు, లేచేటప్పుడు, వాటిని గురించి అనగానే ఆ రోజు జ్ఞాపకం చేసుకోవాలి. వేటిని గురించి? హృదయము నిండియుండు దానిని బట్టి నోరు. ఎవరు చెప్పారు ఇది? యేసు చెప్పాడు. అంటే నీ హృదయము దేంతో నింపుకుంటే పిల్లలతో నువ్వు అదే మాట్లాడతావు. చాలా మంది పిల్లలకి ఏం చెప్తారు తెలుసా? ఒరే పెద్దనాన్న మంచోడు కదరా, పెద్దమ్మ అస్సలు మంచిది కదరా, వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు నువ్వు జాగ్రత్తగా ఉండరా, వాళ్ళు మంచోళ్ళు కదరా, అత్త మంచిది కదరా, చిన్నాన్న మంచోడు కదరా, చిన్నమ్మ మంచిది కదరా, ఆ వెనకాల ఉన్న ఇరుగింటోళ్ళు మంచి. ఇయ్యనండి పిల్లలతో మాట్లాడతారు. చాలా మందిలో చూశానండి, పిల్లల్లో పసిబీజాలండి, పశువులండి, వాళ్ళకి ఏం తెలియదు సమాజం. వీళ్ళల్లో ఉన్న కక్ష, వీళ్ళల్లో ఉన్న పగ, వీళ్ళల్లో ఉన్న ద్వేషం నెమ్మదిగా ఎవరిలో నింపుతారు? పిల్లల్లో. ఏమన్నా మాట్లాడుతాను, నీకు వాళ్ళకి, నీ కుటుంబానికి వాళ్ళ కుటుంబానికి పడకపోవచ్చు. నువ్వు ఆ పడకపోవటం అంటే మీ ఇద్దరి మధ్యలో వివాదం ఉంది అన్న సంగతి పిల్లలకు తెలియకపోతే వాళ్ళ పిల్లలు వీళ్ళ పిల్లలు కలుసుంటారు. కానీ నువ్వేం చేస్తున్నావంటే, మేము పగతో కొట్లాడుకుంటున్నాం, నెక్స్ట్ మీరు కూడా ఏం చేయాలి? వాళ్ళ పిల్లలు మన పిల్లలు కలగకూడదు. ఈ పగ తరతరాలు కంటిన్యూ అయ్యి మేము నరకానికి పోతాం పగతో, మీరు కూడా మా వెనకాలే రావాలి. మీరు ఎలాగెళ్ళిపోతారు పరలోకానికి మంచి మాటలు నేర్చేసుకుని? మీరు ఎలాగెళ్ళిపోతారు స్వర్గానికి దేవుడి కోసం బతికేసి? రే మనం పగలు నేర్చుకుందాం, కక్షలు నేర్చుకుందాం. వాళ్ళు మంచోళ్ళు కాదు, వీళ్ళు మంచోళ్ళు కాదు, పాస్టర్ గారు మంచోడు కాదు, ఆ గుళ్ళో ఉన్న కుర్రోడు మంచోడు కాదు, ఆ అమ్మాయి మంచిది. ఏంటండి బుర్రాలు నిండా చెడండి, మత్సరం అండి, అసూయలండి, పగలండి, కుళ్ళులండి, కుతంత్రాలండి. చిచ్చి చిచ్చి చిచ్చి. దేవుడు చూడాలనుకున్న హృదయం డంపింగ్ యార్డ్లా కనపడుతుంది ఇప్పుడు. ఎవరికి? దేవుడికి. దేవుడు కట్టిన హృదయం డంపింగ్ యార్డ్ అయింది ఇప్పుడు. ఇన్ని ఆటలతో నిండుకుంది ఇప్పుడు. అది డంపింగ్ యార్డ్ అంటే మీకు అర్థమైందో లేదో, హైదరాబాద్ లాంటి మహాపట్నాల్లో ఈ చెత్త తీసుకెళ్ళడానికి జిహెచ్ఎంసీ కార్మికులు వచ్చి ఆ చెత్త అంతా ఆటోలో వేసుకెళ్ళండి, ఈ చెత్త అంతా తీసుకెళ్ళి ఊరికి చివర ఒక చోట వేస్తారండి. అక్కడి నుంచి అసలు నడిచి వెళ్ళలేమండి. కంపు. ఈరోజు మనిషి హృదయం దేవుడికి ఎలా కనపడుతుంది? కంపు. హృదయం నిండిందే మాటలుగా వస్తున్నాయి. ఆ మాటలే మనుషులకు ఎవరికి నేర్పుతున్నారు? పిల్లలకి నేర్పుతున్నారు. కానీ దేవుడు ఏమంటున్నాడంటే, నువ్వు నీ ఇంట కూర్చుండినప్పుడు, నువ్వు లేచినప్పుడు, నువ్వు త్రోవ నడిచినప్పుడు వాటిని గురించి మాట్లాడు. ఏవి? సృష్టికర్త మాటలు, దేవుడి మాటల్ని హృదయంలో పెట్టుకుని శాంతి. ఏమండి, హృదయంలో వాక్యం ఉందనుకోండి, యేసుప్రభు మన హృదయంలో ఉన్నాడు అనుకోండి, యేసుప్రభునే మీరు ధరించారనుకోండి, మన నోట్లోంచి వచ్చే మాటలు ఏ మాటలు వస్తాయి చెప్పండి? ఏ మాటలు వస్తాయి చెప్పండి? ప్రేమ, శాంతి, సమాధానం, అంతే కదండి. సహోదరుడు, పరలోకం, ఈ లోకం అశాశ్వతం, కక్షలొద్దు, పగలొద్దు, ద్వేషాలొద్దు, ఈ భూమి మీద ఆస్తుల కోసం తగాదాలొద్దు, ఇవేమి మనకొద్దురా. మన లోకం ఏ లోకం? పరలోకం. అబ్రహాం ఇస్సాకి ఏమి నేర్పాడు చెప్పండి? అబ్రహాంకి పాలు తేళ్లు ప్రవహించే దేశాన్ని దేవుడిస్తే, ఇస్సాకు ఈ దేశం మొత్తం మందే, నువ్వేం చేస్తావో తెలియదు, పెద్దోడైన తర్వాత చైనా చుట్టూ గోడ కట్టినట్టుగా మన చుట్టూ గోడ కట్టే అనడా? ఇది నేర్పడా? ఇస్సాకు యాకోబుకి ఇది నేర్పడా? అబ్రహాం, ఇస్సాకు, యాకోబులు ధనవంతులయ్యుండి దేశాన్ని దేవుడు వాళ్ళకి స్వాస్థ్యంగా ఇస్తే గుడారాలలో బ్రతికి, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో చదువుకుంటే వాళ్ళు దేని గురించి ఆలోచించారో తెలుసండి? పరలోకమట. ఈ భూమి మీద పరదేశులము, యాత్రికులము, మనం పరలోకం వెళ్ళిపోతాంరా. పరలోకం వెళ్ళాలి అంటే పరిశుద్ధంగా బ్రతకాలిరా. ఈ లోకం మీద ఆశను చంపుకోవాలిరా. పిల్లలకి నేర్పరండి, వాళ్ళు పిల్లలకి నేర్పరండి. ఈరోజు తల్లిదండ్రులు పిల్లలకి నేర్పుతున్నదేంటి? మాట చెప్తానండి, ఎంట కూర్చుండినప్పుడును, లేచినప్పుడును, పండుకునేటప్పుడు, త్రోవలో నడిచేటప్పుడు తల్లిదండ్రులు పిల్లలతో వాటిని గూర్చే మాట్లాడాలి. అంటే ఏం మాట్లాడాలి పిల్లలతో? ఇప్పుడు బైబిల్లో దేవుడు రాయించిన మాటలే మాట్లాడాలి. మాట్లాడితే ఏం జరుగుతుంది మీరు ఆలోచించండి. మాట్లాడితే ఏం జరుగుతుంది? ఏం జరుగుతుంది తెలుసా? చిన్నప్పటి నుంచే దేవుడు మాటలు మాట్లాడారు తల్లిదండ్రులు. పిల్లోడు విన్నాడు. ఎవరు చెప్పండి? ఆ పిల్లోడు. బాగా ఆలోచించుకోండి. సేవకుడు అయిపోయిన తర్వాత యవ్వన కాలంలో
తిమోతి, తల్లి హవ్వ, వీళ్ళిద్దరూ చిన్నప్పటి నుంచే తిమోతికి ఏమి నేర్పారు చెప్పండి? దేవుని వాక్యం. తిమోతి గారి గురించి పౌలు గారు ఇచ్చిన సాక్ష్యం తెలుసు కదా మీకు. నువ్వు చిన్నప్పటి నుంచే వీటిని ఏం చేసావన్నాడు? అభ్యసిస్తున్నావు, వింటున్నావు కదయ్యా. చిన్నప్పటి నుంచే నీ తల్లి నీకు వాక్యం నేర్పింది కదా, చిన్నప్పటి నుంచే నీ అవ్వ నీ తల్లికి వాక్యం నేర్పింది కదా. తల్లిదండ్రులు పిల్లలతో దేవుడి గురించి మాట్లాడితే పెద్దవాళ్ళు అయిన తర్వాత వాళ్ళు ఏమయ్యారు తెలుసండి? సేవకులు అయ్యారు. బైబిల్లో మీకు ఇంకొక చిన్న బిడ్డని జ్ఞాపకం చేస్తాను. టైం లేదు కనుక చెప్పుకుంటూ వెళ్తున్నాడు. బైబిల్లో సందర్భాలు ఇవన్నీ. సమూయేలు, అన్న కన్నది కదండి, పెంచింది, మొక్కుబడి మొక్కేసింది సమూయేలు గురించి. ఏమని మొక్కింది? బిడ్డ పుడితే బిడ్డను తీసుకొచ్చి నీకు అర్పణగా ఇచ్చేస్తా అన్న మాట ప్రకారం అండి. అన్న మాట ప్రకారం బిడ్డను ఇవ్వడానికి సిద్ధపడిందా? సిద్ధపడింది. ఏ సంవత్సరాన్ని ఇచ్చేసింది చెప్పండి బిడ్డని? ఎన్నో సంవత్సరాలు? సుమారు 3వ సంవత్సరం అండి. పాలు విడిచాడు, ఇచ్చేసింది. పాలు ఎప్పుడు వదిలేస్తారు? 3 అనుకుందాం, సుమారు 3. 3వ సంవత్సరం పిల్లోడిని స్కూల్లో వేస్తే ఉంటాడండి? ఉంటాడా? ఉండడు. ఏం చేస్తాడు చెప్పండి? ఏడుతాడు, గోల చేస్తాడు. పోనీ స్కూల్లో వేస్తుంటేనే ఏడుతున్నాడు, పర్మనెంట్గా స్కూల్లో ఉండిపోతాడా? మధ్యాహ్నానికి ఇంటికి వస్తాడా? మధ్యాహ్నానికి ఇంటికి వచ్చే స్కూల్లో వేస్తేనే గోల చేసే పిల్లోడిని ఎవడు ముందుగానే చెప్పి, ఒరే నిన్నకి శాశ్వతంగా గుడిలో వదిలేస్తానని రా, నువ్వు దేవుడికి అర్పితం, నువ్వు మా ఇంటికి రావడానికి కుదరదు, పద అని తీసుకెళ్తే గుళ్ళో పిల్లోడు ఉంటాడా? ఏడుతాడా? చెప్పండి, మీరు ఏం చేయాలి? ఏడవాలి. కానీ బైబిల్లో సమూయేలు తల్లి గుడిలో వదిలేసిన వెంటనే ఏం చేశాడు తెలుసండి? అక్కడనే దేవుడికి మొక్కడట. ఏమంటే 3వ సంవత్సరం బిడ్డలో అంత ప్రేమ ఏంటండి? దేవుడికి ప్రార్థన చేయటం ఏంటండి? మొక్కటం ఏంటండి? అంటే చిన్నప్పటి నుండి తల్లి అతనికి ఏమి నేర్పింది? ఒరే నేను ఎన్నో ప్రార్థనలు చేస్తే దేవుడిచ్చిన గర్భఫలానివిరా నువ్వు, దేవుని కుమారుడురా నువ్వు, దేవుడి కొరకు ఉపయోగపడాలరా నువ్వు, లోకానికి దూరంగా ప్రభు సన్నిధిలో ప్రభు కోసం బ్రతకాలరా నువ్వు. పెంచుకుందండి బిడ్డను. అలాగా గొప్పవాడయ్యాడండి, ప్రవక్త అయ్యాడండి, రాజులు శాసించాడండి, రాజ్యం అంతా గడగడలాడిందండి. ప్రవక్త సమూయేలు ప్రవక్త అనగానే గడగడ 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 వణికింది. ఈరోజు నీ బిడ్డ గురించి ఎప్పుడైనా అలా ఆలోచిస్తున్నావా? ఆ తల్లిని ముందు పెట్టుకుని ఒక తిమోతి తల్లిగారులకు ఏమైనా ఆలోచిస్తున్నావా? నా బిడ్డలకు దేవుడు వాక్యం నేర్పిస్తే, నా బిడ్డలను ఒక చట్టం, దైవ వాక్యం అనే చట్టంలో నేను పెంచితే ఈ లోకంలో ఉన్న ఈ భయంకరులా కాకుండా ప్రభులో బ్రతికిన బిడ్డల్లాగా చక్కగా ప్రభు కోసం బ్రతుకుతాడు. నన్ను వాడిని కన్న తండ్రిని చక్కగా సన్మానించి గౌరవించి ప్రేమించే మంచి బిడ్డగా ఎదుగుతాడని ఏ తల్లి కంటే ఉంది మనసు? ఏ తండ్రి కంటే వచ్చింది మనసు? ఏమండి అక్కడ రాయబడిన మాటలు మీకు అర్థమయ్యే లేదో? ఏమండి ఇంట్లో కూర్చున్నప్పుడు, లేచినప్పుడు, త్రోవలో నడిచినప్పుడు వాటి గురించి మాట్లాడాలి అన్నాడా? తర్వాత మాట చదవండి. అక్కడ ఒక విషయం చెప్పాడు దేవుడు అక్కడ. తర్వాత చదవండి అక్కడే. తర్వాత మాట అండి, జాగ్రత్తగా చూడండి కింద మాట. అవి నీ కన్నుల నడుమ బాసికముగా ఉండవలను, నీ ఇంటి ద్వారబంధముల మీదను నీ గౌనుల మీదను వాటిని వ్రాయవలను. ఎక్కడెక్కడ రాయమన్నాడమ్మా? ఎక్కడెక్కడ రాయమన్నాడు? నీ కన్నులకు ఏమండి, కన్నులకి మధ్యలో బాసికముగా వాక్యం ఉండాలి, నీ చేతులకి వాక్యం ఉండాలి, నీ ఇంట్లో ద్వారబంధాల మీద వాక్యం ఉండాలి, ఊరికి గవని అంటే ఒకప్పుడు పాతకాలంలో ఊరికి చివరి గోడలు కట్టుకునేవారు, ప్రాకారాలు, ఎవరు యుద్ధానికి రాకుండా. ఆ గోడల మీద అన్ని కూడా ఏం రాయమన్నాడు? వాక్యం. మీరు జాగ్రత్తగా వినాలి. ఊరి మధ్యలో ఉన్న గోడల మీద వాక్యం, ఇంటి ద్వారబంధాల మీద వాక్యం, నీ చేతికి చూస్తే వాక్యం, నీ కన్నుల మధ్య చూస్తే వాక్యం, నువ్వు మాట్లాడితే వాక్యం. జాగ్రత్తగా వినాలి ఇవన్నీ. పిల్లోడితో నీ ఇంట్లో చూసిన వాక్యమే కనబడాలట, పిల్లోడితో నువ్వు మాట్లాడే మాటలు కూడా ఏం మాట్లాడాలట? వాక్యమే మాట్లాడాలట. ఇంతలాగా వాక్యం 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 వాక్యం, నా మాటలు నా మాటలు నా మాటలు అని దేవుడు ఎందుకు అంటున్నాడు? ఎందుకన్నట్టు చెప్పాలి. చెప్తాను. ఇక్కడ ఒక్క విషయం చెప్పి ముగించేస్తాను ఈ రాత్రి. మీరు ఓహో ఇంతకాలం మనం చేసిన తప్పిదా అని మీకు అర్థమవుతుంది. పిల్లోడు ఇంట్లోకి వస్తేనట ద్వారబంధం మీద, ఏమండి గోడల మీద, ఫ్రిడ్జ్ మీద, టీవీ మీద, అన్నిటిలోనూ వాడికి ఏం కనపడాలన్నాడు ఇందాక? వాక్యం.
ఆ రోజు వాళ్ళకి ఫ్రిడ్జ్లు లేవు, లేదంటే ఫ్రిడ్జ్ అని రాయించేవాడు, మీకు ఉంది కనుక ఫ్రిడ్జ్ అని చెప్పాను నేను. అర్థమవుతుందా? మన ఇంట్లో ఉన్న వస్తువులన్నిటి మీద, మన ఇంటి మీద అంతటా ఏం కనబడాలట? వాక్యం. వాక్యం. నువ్వు మాట్లాడితే మాటల్లోంచి ఏం రావాలట? వాక్యం. అలా పెంచితేనే కానీ నీ కొడుకు సమాజానికి దూరంగా భక్తిపరుడుగా పెరగడం. ఎందుకో చెప్తాను, ఇక్కడ కారణం ఉంది. ఇక్కడ కారణం ఉంది. అందరు నా వైపు చూడండి. మనం పిల్లల్ని స్కూల్కి పంపిస్తామండి చదువుకోవడానికి. డే 1 స్కూల్కి వెళ్ళిన తర్వాత స్కూల్లో వాడికి ఏమి నేర్పిస్తారో చెప్పాలి. ఏమి నేర్పిస్తారు? ఫస్ట్ రోజు వాడికి ఏమి రాయిస్తారు చెప్పండి? అంతేనా? ఇక్కడ కూర్చొని మిమ్మల్ని అడుగుతున్నాను, మీకే రాయటం రాదా? వచ్చా? మీకు రాయటం వచ్చా రాదా? వచ్చు. మీకు చదువు రాదేటి? వచ్చు. మీకు రాయటం వచ్చు కదా, మీ పిల్లల్ని స్కూల్కి ఎందుకు పంపారని అడుగుతున్నాను నేను. బాగా ఆలోచించుకోండి, బాగా ఆలోచించండి. మీరు ఎందుకు పంపారు అక్కడికి? పోనీ ఆ స్కూల్లో ఏమైనా ఊరక నేర్పుతారా? 30,000 కట్టండి అంటాడు రాయించినాక. అక్కడ ఏంటి 30,000 కట్ట రాయించినవా? బుడ్డోడికి 30,000 40,000. మీరు మా హైదరాబాద్కి వచ్చారంటే ₹1,00,000 ఎల్కేజీ అంటున్నాడు. ఏంటి ₹1,00,000 ఎల్కేజీ ఫీజు కడితే ఏం రాయితాడు అక్కడ? ఏ అంటాడు. నీకు రాదేటి? ఏ నీకు రాదా? బి నీకు రాదా? సి ఏబిసిడి నీకు వచ్చు కదా, నువ్వెందుకు 1,00,000 కట్టి అక్కడ పంపేవని అడుగుతున్నాను నేను. బాగా ఆలోచించుకోండి. ఇంట్లో కూర్చోబెట్టి పలక కొని రుద్దుకొని రాసిది పెన్సిల్ ఏమంటారు దాన్ని, చాక్ తీసుకొని బలపం కొని ఆడిని అక్కడ కూర్చోబెట్టి రాను ఏమంటాడు చెప్పండి? ఏమంటాడు? పా మమ్మీ లేదు ఏం లేదు అంటాడు. ఇంట్లో రాయుడు. స్కూల్కి పంపిస్తే అసలు ఇలాగ చేతులు కట్టేసుకుని బుద్ధిమంతుడిలాగా నాకేం తెలియదు అన్నట్టు ఉంటాడు స్కూల్లో. పిల్లలు చూడండి, స్కూల్లో ఒక యాక్టింగ్, ఇంట్లో ఒక యాక్టింగ్ చేస్తూ ఉంటారు వాళ్ళు, డబుల్ యాక్టర్లు. స్కూల్లో ఉన్నప్పుడు ఎలా ఉంటాడు చెప్పండి? నైస్గా తలదూక్కుని నాకేం తెలియదు బాబు గాంధీ తాత గారిని అన్నట్టు ఉంటాడు అక్కడ. ఇంటికి వచ్చాడంటే గాడిసి అయిపోతాడు. తెలుసు కదా, కొట్టేయడమే, తిరగబడిపోయాడు, ఏ అంటాడు, మొత్తం అడావిడి చేస్తూ ఉంటాడు ఇంట్లో. అక్కడ మాత్రం బుద్ధిమంతుల్లో కూర్చుంటాడు. మీరు గమనిస్తున్నారా? స్కూల్ అనగానే వాడికి ఒక రకమైన ఏం ఏర్పడిందో తెలుసా? భయం ఏర్పడింది. వాడు అలా స్కూల్లో వెళ్ళగానే మాస్టర్ ఉంటాడు, ఆయన టీచర్ అట, ఆయనకి చదువు వచ్చట, ఆయన బాగా నేర్పిస్తాడట, నేను నేర్చుకుంటా ఆయనలా నేను గొప్పవాడిని అవుతానట. సైకలాజికల్గా ఒక ఫీలింగ్ ఉంటుంది వాడికి. అలాగే స్కూల్లోకి అలాగే వెళ్ళిపోగానే స్కూల్ నిండా మీరు చూడండి, నేను చెప్పిన తర్వాత మీ స్కూల్ని చూడండి. స్కూల్ గేట్లోకి ఎంటర్ అయిన తర్వాత స్కూల్ గోడలు అన్నట్ల మీద ఏముంటాయి చెప్పండి? ఏముంటాయి? స్కూల్ గోడలు అన్నట్ల మీద ఏముంటాయి? సూక్తులు ఉంటాయి, వాళ్ళు ఉంటాయి, ఏబిసిడీలు ఉంటాయి, పిల్లలు ఆడుకుంటున్నట్టుగా ఉంటాయి. ఆ లోపల గేట్ లోపలికి ఎంటర్ అవగానే వీడు సైకలాజికల్గా ఒక ఫీలింగ్ వస్తుంది వీడికి, నేను ఎక్కడికి వచ్చాను ఇప్పుడు? స్కూల్కి వచ్చాను. ఈ బొమ్మలన్నీ చూడగానే నేను స్కూల్కి వచ్చాను. ఆడికి స్కూల్లోకి వెళ్ళిన ఫస్ట్ రోజు అండి టీచర్ ఎవరో ఆయమ్మ ఎవరో తెలీదు. లోపలికి వెళ్ళిన తర్వాత ఆయమ్మ కనపడి సరే నమస్కారం మేడం అంటాడు. కొద్ది రోజులకి తెలుస్తుంది ఆవిడ ఆయమ్మని, అప్పుడు ఆయమ్మ బాగున్నావా అంటాడు. మీకు అర్థమవుతుందా? స్కూల్లోకి వెళ్ళింది ఎందుకు? స్కూల్లోకి వెళ్ళాడు ఏమి నేర్చుకున్నాడంటే, స్కూల్ వాతావరణాన్ని బట్టి నేను ఒక మరో ప్రపంచంలోకి వచ్చాను. పోనీ ఇది మీకు అర్థం కాకపోతే మీరు ఎప్పుడైనా జిమ్ చూసారా? జిమ్ మీరు చూడండి, వెళ్ళిన తర్వాత జిమ్లో చుట్టూ గోడల మీద బొమ్మలు, ఏ బొమ్మలు ఉంటాయి చెప్పండి? ఒక్కొక్కడికి కండలు ఇంతంత లావు తిరిగిపోయి ఇలా ఉంటాడు ఒకడు. ఆ బొమ్మ చూడగానే వీడి కండ ఇంత ఉన్నా సరే రోజు ఇలాగ అంటూ ఉంటాడు. ఇక దేనికి అంటున్నట్టు చెప్పండి? బొమ్మ ఏం పెట్టారు ఎదురుకుండా? కండలు ఉన్నాడు బొమ్మ. మీరు మ్యూజిక్ నేర్చుకోవడానికి వెళ్ళారనుకోండి, మ్యూజిక్ ఇన్స్టిట్యూట్కి వెళ్ళారనుకోండి, అక్కడ బొమ్మలన్నీ ఏముంటాయి? పియానో బొమ్మలు, గిటార్ బొమ్మలు, ఏమంటే సింగర్ ఎలా పాడుతున్న బొమ్మలు. అంతే. ఆ బొమ్మ చూస్తే ఇలా నొక్కుతూ ఉంటాడు. ఇక నేను ఇలాగ అయిపోవాలా. ఇవన్నీ మీకు ఉదాహరణలు ఎందుకు చెప్పానంటే, మీ ఇంట్లో ఎటు చూసిన వాడికి ఏం కనపడాలట? వాక్యం. మీ చేతి మీద ఏం కనపడాలట? వాక్యం. మీ కళ్ళలో నడుము ఏం కనపడాలట? వాక్యం. మీ మాటల్లో ఏం కనపడాలట?
వాక్యం. అప్పుడు ఇంటికి రాగానే వాడి ఫీలింగ్ ఏంటి తెలుసా? నేను దేవుడి దగ్గరికి వచ్చాను. మా అమ్మ నోట్లో ఏమున్నాయి? దేవుడి మాటలు. మా నాన్న నోట్లో ఏమున్నాయి? దేవుడి మాటలు. మేము దేవుడి పిల్లలమంట. మాకు తండ్రి ఉన్నాడట. ఆయన వాక్యానుసారంగా మేము బ్రతకాలట. ఆయన చెప్పిన మాటలే మా ఇంటి నిండా ఉన్నాయట. ఏమన్నా ఇంటికి రాగానే ఆ మాటలన్నీ చూస్తున్న వాడికి తప్పుడు ఆలోచనలు వస్తాయండి. కానీ ఇంట్లో వాక్యాలు రాసుకోండి అంటే మనం ఇంట్లో దయ్యాన్ని పెట్టాం. ఏంటో దయ్యం? టీవీ. ఆడు స్కూల్ అయిపోగానే మమ్మీ రిమోట్ ఎక్కడ అంటాడు, అంతే. ఆన్ చేసాడు దయ్యాన్ని. ఇంక నీకు దొరకడాడు. నీకు దొరకని వాడు దేవుడికి అసలే దొరకడు. ఇక పడ్డాడు టీవీలో, పాపంలో. సీరియల్ అంటాడు, సినిమాలు అంటాడు, జోకులు అంటాడు, కామెడీలు అంటాడు. అక్కడి నుంచి ఇంకా అటే ఏమంటే నెమ్మదిగా టీవీ చూసి చూసి బోర్ కొట్టి, మమ్మీ టీవీ బోర్ కొడుతుంది మమ్మీ. మరేం కావాలి? డాడీని ఫోన్ అడిగి మనవా. గదిలోకి పోయి ఎవడో చూడకుండా రహస్యంగా చూస్తాను, ఎవరో చూడండి. ఇవన్నీ పిల్లల్ని ఎవరండి పాడు చేశారు చెప్పండి? ఎవరు పాడు చేశారు చెప్పండి? దేవుడు చెప్పిన మాట నీ ఇంట్లోనూ నీ చేతిలోనూ చుట్టూతా వాక్యాలు పెట్టి పెంచండి 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 అంటే మనుషులు చిన్నప్పటి నుంచి దేవుడి మాటలు చెప్పలేదండి. సామెతల గ్రంథం రాసుకోండి, ఇవన్నీ ముగించేస్తాను. ఎంత బాగా రాశాడు చూడండి. సామెతల గ్రంథం 6వ అధ్యాయం 20వ వచనం. సామెతల గ్రంథం 6వ అధ్యాయం 20వ వచనం త్వరగా చదవండి. సామెతల గ్రంథం 6వ అధ్యాయం 20వ వచనం. నా కుమారుడా, నీ తండ్రి ఆజ్ఞను గైకొనుము, నీ తల్లి ఉపదేశమును. చూసారా? నీ తండ్రి ఆజ్ఞలట, నీ తల్లి ఉపదేశమట. నా కుమారుడా, నీ తండ్రి ఆజ్ఞలు గైకొనుము, నీ తల్లి ఉపదేశమును. తండ్రి ఆజ్ఞలు చెప్పాలి. ఎవరాజ్ఞలు? నీ ఆజ్ఞలు కాదు. ఎవరాజ్ఞలు? దేవుని ఆజ్ఞలు. వ్యభిచరించొద్దురా, దొంగతనం చేయొద్దురా, నరహత్య చేయొద్దురా. ఈ 10 ఆజ్ఞలతో పాటు దేవుడు చాలా ఆజ్ఞలు రాశాడు. రాని తండ్రట బిడ్డకట దేవుడు ఆజ్ఞలు నేర్పాలట, తల్లి ఉపదేశం చేయాలట. ఏ తల్లి అండి దేవుడి గురించి చెప్తుంది? ఏ తల్లి చెప్తుంది? ఏ తండ్రి చెప్తాడు? మరి ఎల్కేజీ అయిపోయిన తర్వాత యూకేజీ రా, ఏబిసిడీలు త్వరగా వచ్చేయాలరా, నెంబర్లు వేసేయాలరా, తర్వాత టేబుల్ వేసేయాలరా, నువ్వు బాగా చదువు వచ్చేయాలరా అంటుందే తప్ప ఒరే నీకు బాగా వాక్యం వచ్చేయాలరా అంటదా? ఏ తల్లి అని అంటదండి? చదువుతున్నారని బైబిల్ చదువుతున్నారా? చదివిస్తున్నారా పిల్లలతోని? ద్వితీయోపదేశకాండం 11వ అధ్యాయం 18వ వచనం చూడండి. ద్వితీయోపదేశకాండం 11వ అధ్యాయం 18వ వచనం అండి. ద్వితీయోపదేశకాండం 11వ అధ్యాయం 18వ వచనం చూడండి. కాబట్టి మీరు నా మాటలు విని మీ హృదయములోను మీ మనస్సుల్లోనూ ఉంచుకొని వాటిని మీ చేతుల మీద సూచనగా కట్టుకొనవలను. అవి మీ కన్నులకు బాస్కములుగా ఉండవలను. నీవు ఇంట కూర్చుండినప్పుడును, త్రోవ నడుచున్నప్పుడును, పండుకొనినప్పుడును, లేచినప్పుడును వాటిని గూర్చి మాట్లాడవలను. వాటిని మీ పిల్లలకు నేర్పి. చూసారండి ఎంత బాగుందండి అన్నమాట. మీ పిల్లలకు వాటిని ఏం చేయాలట? నేర్పి. నేర్పి అంటే అర్థమేంటి చెప్పండి? నేర్పటం అంటే అర్థమేంటి చెప్పాలి నాకు? అదేం పదాలు చదువుకుంటూ పోతే ఏమో అర్థమవుతుందండి బైబిల్. నేర్పి అంటే అర్థమేంటి? ఒక రోజులో వచ్చేద్దండి ఏదైనా నేర్చుకోవటం? సైకిల్ ఒక రోజులో నేర్చుకున్నాను అన్న వాళ్ళు చేయొద్దండి. ఆడపిల్లలు వంట పొయ్యి దగ్గరికి అలాగే ఎలాగని నాకు వచ్చేసింది అన్న వాళ్ళు చేయొద్దండి. వంట రాదే నీకు 4 నెలలు 3 నెలలు నేర్చుకుంటే కానీ, మీ అత్తగారు శుభ్రంగా తిడితే కానీ కూర వంటం రాలేదు, బట్టలు ఉతకడం రాదు చాలా మందికి. నేర్చుకున్నారు కదండి అవన్నీ. వంట నేర్చుకున్నారు కదండి, అన్ని పనులు నేర్చుకున్నారు కదండి. చదువు ఒక్కరోజు అని చదువు వచ్చేసింది. ఎన్ని సంవత్సరాలు పట్టింది చెప్పండి? చదువుకోవడానికి ఎన్ని సంవత్సరాలు పట్టింది? 10 సంవత్సరాలు చదివితే కానీ ఏం పాస్ అవుడట? 10th క్లాస్. మరి బైబిల్ ఎప్పుడు నేర్పారండి? ఒక్క రోజులో బైబిల్ వచ్చేద్దా? ఒక్క రోజులో భక్తుడైపోతాడా నీ కొడుకు? సంవత్సరాల దరబారి కఠోర దీక్ష చేయాలి కదా. రోజు ఒక టైం పెట్టుకునే గంట, ఒరే ఈ గంట దేవుడిది, బైబిల్ చదివే గంటది. నువ్వేం చేయడానికి కుదరదు, బైబిల్ది ఖచ్చితంగా 1-2 గంటలు బైబిల్ చదువు, ప్రార్థన చెయ్యి. ఏ తల్లండి ఇలా చిట్టిగా దేవుళ్ళు కూర్చోబెట్టింది పిల్లల్ని? అందుకే పాడయ్యారు మీ పిల్లలు. నాశనం అయిపోయిందండి, సమాజం అంతా నాశనం అయిపోయిందండి. కారణం చిన్నప్పటి నుంచి ఉగ్గుపాలతో దేవుడి మాటలు వాడి మదిలో వేసుంటే వాడు ఇలా తల్లిని చంపేవాడిగా, తండ్రిని చంపేవాడిగా, సమాజంలో ఉన్న వాళ్ళని ఏమంటే అత్యాచారాలు చేసేవాడిగా, వ్యభిచారాలు చేసేవాడిగా ఇలా మారండి పిల్లలు. చిన్నప్పటి నుంచి ఉగ్గుపాలతో దేవుడి మాటలు ఇస్తే మారండి. దేవుడి మాట హృదయాన్ని కట్టే శక్తి ఉందండి. దేవోక్తి లేని ఎడల జనులు ఏం తిరుగుతారట?
కట్లు కట్టు 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 లేక తిరుగుతారు. దేవోక్తి, దేవుడి మాట లేని వాళ్ళు కట్టు ఉండదటండి. వాళ్ళకి వెచ్చల విడిగా పాపాలు చేస్తారటండి, వెచ్చల విడిగా బూతులు మాట్లాడతారండి, వెచ్చల విడిగా కోపిష్ఠులుగా మారిపోతారండి. దేవోక్తి, దేవుడి మాట లేకపోతే నీ పిల్లలు నీ చేతికి దొరకరు. చివరికి నిన్ను తృణీకరించేవారుగా, నిన్ను అసహించుకునేవారుగా తయారవుతారు నీ పిల్లలు. దేవుడు చెప్పిన మాటలు హృదయంలో పెట్టుకోండి. దేవుడి మాటలు మనస్సులో పెట్టుకోండి. మీ పిల్లలకు నా మాటలు నేర్పండి అంటున్నాడు దేవుడు. ఎంత బాగా రాశాడు, మీ పిల్లలకు నా మాటలు నేర్పండి, మీరు బాగుంటారు, మేము బాగా చూసుకుంటారు వాళ్ళు. ఎందుకంటే నా మాటలు మీరు వాళ్ళకి నేర్పితే, నా మాటగా నేను వాడితో ఏం చెప్తానో తెలుసా? నీ తల్లిని నీ తండ్రిని నువ్వేం చేయాలి? సన్మానించు. ఏమంటే ఏ చదువుల్లోనైనా పాఠ్య పుస్తకాల్లోనైనా తల్లిని తండ్రిని సన్మానించాలని ఉంటుందా? 2వ తరగతి పుస్తకంలో 3వ తరగతి పుస్తకంలో ఉందా? ఉండదు. బైబిల్ ఏముంటుంది? తల్లిని తండ్రిని ఏం చేయాలి? సన్మానించు. మరి ఆ మాటల్లో ఉన్నవాడిని తల్లిని తండ్రిని సన్మానిస్తాడా? సన్మానించడా? సన్మానించుకుంటాడు కదండి. ఇప్పుడు తప్పు ఎవరు చెప్పండి? మూలాల్లోకి వెళ్తే తప్పు ఎవరిది? సమాజం నాశనం కావడానికి మూలాల్లోకి వెళ్తే తప్పు తల్లిదండ్రులు చేశారు. చిన్నప్పటి నుంచి పిల్లలకి ఏమి నేర్పించలేదు? వాక్యం నేర్పించలేదండి. వాళ్ళు దేవుని పిల్లలండి, మీ చేతుల్లో పెట్టాడండి. వాళ్ళని దేవుడి కోసమే పెంచుతారని ఆశపడ్డాడండి. కానీ వాళ్ళ మీద మీ ఆశలు రుద్దారు, మీ ఇష్టాలు రుద్దారు, లోకాన్ని రుద్దారు తప్ప చిన్నప్పటి నుంచైనా మాటలు నేర్పండి, చిన్నప్పటి నుంచైనా మాటలు నేర్పండి. పట్టించుకోలేదండి. మీరు దేవుడిలో ఉన్న పిల్లలకి, దేవుడిలో లేని పిల్లలకి తేడా మీరు గమనించుకోండి. రోజు వాక్యం వింటున్న పిల్లలకి, రోజు ప్రార్థన చేస్తున్న పిల్లలకి, రోజు సేవకుల ప్రసంగాలు వింటున్న పిల్లలకి, లోకంలో ఉంటున్న పిల్లలకి తేడా మీరు గమనించుకోండి. తేడా మీకు కొట్టొచ్చినట్టుగా కనబడుతుందండి. వాళ్ళ ప్రవర్తనలో, వాళ్ళ బిహేవియర్లో తేడా కనబడుతుందండి. వాక్యం వింటున్న కుర్రోడు ఒకలా ఉంటాడు, వాక్యం వినని కుర్రోడు ఒకలా ఉంటాడు. వాడికి అంతా లోకం, బూతులు, లోకంలో ఉండే పొగరు, ఇవన్నీ చిన్నప్పటి నుంచి వాళ్ళు ఏర్పడతాయి. దేవుళ్ళో ఉన్నవాడు సేవకుడికి భయపడుతూ ఉంటాడు. చుట్టూ ఏమంటే సమాజంలో లేదా సంఘంలో ఉన్న పెద్దవాళ్ళకి భయపడుతూ ఉంటాడు. ఏమంటే వాళ్ళకి నమస్కారం చేస్తూ ఉంటాడు. బాలుడిగా చిన్నప్పటి నుంచే దేవుడి మాటలు వింటే భక్తిపరుడుగా పెరుగుతాడండి. కనుక రాత్రి మీకు చెప్పేది ఒకటే, మీ పిల్లల జాగ్రత్త. ఈ లోకపు ఛాయలు వాళ్ళ మీద పడకుండా కాపాడుకోండి. ఇప్పటి వరకు మీకు తెలుసో తెలియకో పిల్లల్ని దేవుడికి దూరంగా వదిలేస్తే, తల్లిదండ్రులుగా మీ బాధ్యత చిన్నప్పటి నుంచి వాళ్ళకి మీరేమి నేర్పాలి? వాక్యం. అలా నేర్పి చూడండి. మీ పిల్లలకి రోజు దేవుడి మాటలు వినిపించి చూడండి. నెమ్మదిగా వాళ్ళు చిన్నపాటి ప్రవర్తనలో మార్పులు వస్తాయి, మంచివాడిగా మారుతాడు. కనుక సమాజ నాశనానికి తల్లిదండ్రులు చేసిన తప్పు దేవుడి మాటలు చెప్పకపోవటం. ఓకే, రేపు మరొక మంచి అంశంతో మీ ముందుకు వస్తాను. ప్రార్థన చేసుకుందాం.